ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎవరినో పెళ్లాడారు, చివరికి భారత్కు అక్రమంగా వలసొచ్చారు. ఇక్కడే ఉంటున్నారు, డజన్ల కొద్దీ పిల్లల్ని కంటున్నారు. ఇలా వచ్చిన వారి సంఖ్య వేలల్లో కాదు, లక్షల్లోకి చేరిపోయింది. ఓవైపు రోహింగ్యాలు, మరోవైపు టెర్రరిస్టులు, ఇంకోవైపు అమ్మాయిలను అంతమొందించేందుకు కాచుకొని కూర్చున్న జిహాదీలు. వారికి తోడు పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన లక్షలాది మంది ముస్లిం మహిళలు. ఒకవైపు జనాభా నియంత్రణ పాటిస్తూ పన్నులు కట్టేది ఒకరు, మరోవైపు డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ ఏ బాదరబందీ లేకుండా ప్రభుత్వ పథకాలను ఎంజాయ్ చేసేది మరొకరు. ఇంతకీ భారత్కు పాకిస్తాన్ మహిళలు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇక్కడే పిల్లల్ని కంటున్నారు? భారతదేశానికి పాకిస్తానీ మహిళల వలస. ప్రేమ పెళ్లి పేరుతో ఇండియా వైపు పయనం. డజన్ల కొద్దీ పిల్లల్ని కంటున్న ముస్లిం మహిళలు. ఆ నెంబర్లు వింటే నోటి నుంచి మాట రాదు, వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ధర్మం కోసం మాట్లాడే దేశం మొత్తం ధర్మశాలగా మారిందా? దారణపోయే దానయ్యలు, దానమ్మలు ఇండియాకు రావడమేంటి? ఇక్కడ దర్జాగా పౌరసత్వం పొందడమేంటి? లక్షలు దాటి కోట్లలోకి జనాభాను కనడమేంటి? భారత్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాక్ జాతీయత కలిగిన మహిళలు, వారికి పుట్టిన పిల్లలు, చదువుకుంటున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు, ఇలా అనేక రకాల కేటగిరీలకు చెందిన ప్రజలు భారత్ లో దర్జాగా బతికేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాక్ పురుషులకు భారత్ అత్తవారిల్లులాగే మారితే మహిళలకు తల్లిగారు ఇల్లులాగా మారిపోయింది. భారత పౌరులైన హిందువులకు బయటి దేశాల్లో దొరకని అవకాశాలు భారత్ లో పాకిస్తాన్ పౌరులకు అవలీలగా వచ్చేస్తున్నాయి. ప్రేమ పేరుతోనో పెళ్లి పేరుతోనో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోతున్నారు. భర్తలు పాకిస్తాన్ లో ఉంటే వారి భార్యలు వాళ్ళను వదిలి భారత్ వైపు చూస్తున్నారు, వచ్చేస్తున్నారు. వింటుంటేనే కంపరంగా ఉన్నా ఇది పలు అనుమానాలు కలిగించే విషయం. భర్తలు ఒకచోట, భార్యలు మరొక చోట. ఇందులోనే ఏదో తెలియని మతలబు ఉందంటున్నారు సామాజిక పరిశీలకులు. అందుకు అనుమానం కలిగించే అంశమే తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తల్లి అవ్వడం ఇది 6వసారి. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీమా 2023 నుండి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో సచిన్ మీనాతో నివసిస్తుంది. సీమా 11 నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు పాకిస్తానీ భర్త గులాం హైదర్ ద్వారా 4 పిల్లలు ఉన్నారు. సచిన్ మీనాతో ఇది ఆమెకు 2వ సంతానం. కాగా సీమా, గులాం హైదర్ 2014లో వివాహం చేసుకున్నారు. 2019లో గులాం హైదర్ తన భార్య సీమా, వారి పిల్లలను కరాచీలో వదిలి దుబాయ్ వెళ్లారు. ఈ సమయంలో సీమా పబ్జీ ఆడుతున్నప్పుడు నోయిడాకు చెందిన సచిన్ మీనాతో ఆన్లైన్లో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని సచిన్తో కలిసి జీవించేందుకు భారత్కు వచ్చింది. జూలై 3, 2023న పోలీసులు సీమా, సచిన్లను హర్యానాలోని బల్లబ్గఢ్ లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి సీమా ఇండియాలో జీవిస్తుంది. సీమా భారత పౌరసత్వం కోసం రాష్ట్రపతికి దరఖాస్తు కూడా చేసుకుంది. దుబాయ్, సౌదీ, కువైట్ ఇలా ఏ దేశం తీసుకున్నా కూడా భర్తల్ని అక్కడ వదిలేసి మహిళలు మాత్రం ఇండియాకు వచ్చి స్థిరపడాలనే స్కీమ్ ఎక్కడా అమల్లో లేదు. మరి పాకిస్తాన్ భర్తలు మాత్రమే ఇలాంటి స్కీమ్ ను ఎందుకు అమలు చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది. భర్తలను అక్కడ వదిలేసి మహిళలంతా భారత్ కు ఎందుకు వచ్చారు? అది కూడా ముస్లిం మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఓ అంచనా ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మంది మహిళలు భారత్ కు వచ్చారంట. అంతేకాదు అందులో సగటున ఒక్కరికి 5 మంది పిల్లలు అనుకుంటే మొత్తం పిల్లలు 25 లక్షలుగా అంచనా వేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం వచ్చిన వారు ఇక్కడే చదువుకుంటున్నారు. ఆడపిల్లలైతే ఎదిగి పెద్దవాళ్ళవుతున్నారు. అంతకు ముందు వచ్చి స్థిరపడిన వారు పెళ్లిళ్లు చేసుకుని అమ్మలు, అమ్మమ్మలు, ముసలమ్మలు కూడా అవుతున్నారు. ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో తెలియదు. ముస్లిం మహిళల కాపురాల విషయంలో అనేక లోగుట్టు అంశాలు బయటపడుతున్నాయి. అవి అనుమానాలే కావచ్చు, లేదా నిర్ధారణ కాబోయే రుజువులే అనుకోండి. ఒళ్ళు జలధరించే సంగతులపై లోతైన చర్చ నడుస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో పెళ్లై ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మహిళలు పొలోమని భారత్ కు వచ్చేస్తున్నారు. ఇక్కడే డెలివరీ చేసుకుంటున్నారు. బాబునో పాపనో కనేస్తున్నారు. 45 రోజులు లేదా టెంపరరీ వీసా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లడం లేదు. ఇక్కడే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, సిమ్ కార్డులు సంపాదించుకుంటున్నారు. ఒరిజినల్ భారతీయులుగా సకల సౌకర్యాలు ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు భారతీయుల ముస్లిం మహిళలు కూడా అచ్చంగా ఇదే ఫార్ములాను ఫాలో చేస్తున్నారన్న విషయం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. పాక్ మహిళలు భారత్ కు వచ్చి పిల్లల్ని కంటున్నారు.
అంటుంటే భారతీయ ముస్లిం మహిళలు అక్కడి అబ్బాయిలను ప్రేమించి అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఇండియా వచ్చేసి డెలివరీ అవుతున్నారు. ఆ తర్వాత అటువైపు వెళ్లడం కూడా లేదు. బయటపడకుండా ఎంతమంది ముస్లిం మహిళలు ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నారో తెలియదు. ఇక వీరికి గాని వీరి పిల్లలకు గాని భారత్ మీద కనీస ప్రేమ ఉందా అంటే 100% లేదనేదే సమాధానం. హిందువుల మీద వీరు ద్వేషం నూరిపోస్తూ పిల్లల్ని పెంచుతున్నారు. దీంతో వారు చిన్నప్పటి నుంచే హిందువులను కాఫీర్లుగా సంబోధిస్తూ అరాచక శక్తులుగా ఆవిర్భవిస్తున్నారు. వీరి ద్వారా దేశానికి చెందిన కీలకమైన సమాచారం సరిహద్దులు దాటుతుందన్న ఆందోళన కలుగుతుంది. ఉద్దేశపూర్వకంగా గూఢచర్యానికి పాల్పడటం, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఈ సమస్య ఈ ఒక్కరోజే పుట్టింది కాదు. ఇప్పటిదాకా టెర్రరిజం అంటే కేవలం పురుషులే చేసే పనిగా భావించే కొన్ని మేధావి వర్గాలు ఇప్పుడు మహిళలు కూడా అదే పని చేస్తున్నారన్న వాదన ఉంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సిందే.